తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు తెలంగాణ విద్యా కమిషన్ పనిచేస్తుందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో విద్యా కమిషన్ పర్యటించింది. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకులు, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. వారెదుర్కొంటున్న సమస్యలను కమిషన్ అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ మురళి మాట్లాడుతూ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు, యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఇప్పటికే ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ విద్యపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన తీసుకోవాలని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన పథకాలపై ఖాతాదారులకు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. బీమా తీసుకున్న పలువురు మృతి చెందడంతో వారి కుటుంబాలకు బీమా చెక్కులను తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. గండేడు మండలంలో జానంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో 76 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 40 ఇళ్లు, బేస్మెంట్ వరకు 18 ఇళ్లు గోడలు పూర్తయి స్లాబ్ వరకు వచ్చినట్టు, 9 ఇళ్లు స్లాబ్ పూర్తయినట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. 9 మంది ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ఇంకా ఎందుకు మార్కింగ్ చేయలేదని, మార్కింగ్ చేయని లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి ఎందుకు నిర్మాణం చేసుకోలేదని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 200 కోట్ల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఏర్పాటు చేసిన సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఉచిత బస్సు సౌకర్యంతో 200 కోట్ల మహిళా ప్రయాణికులు 6,800 కోట్ల రూపాయలకు పైగా నగదును ఆదా చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ కోయిలకొండ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మహిళల ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తుందని, మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గడిచిన 11 నెలల్లో 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చిందని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడి చేయడం సరికాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందడంతో మహిళల బంధువులు, ఆసుపత్రి వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ పై దాడి చేశారు. వైద్యులు ఆసుపత్రిపై జరిగిన దాడిని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు యాసంగి పంటకు కుడి, ఎడమ కాలువల ద్వారా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు ద్వారానే రైతులకు సాగునీరు అందుతోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోయిల్ సాగర్ ప్రాజెక్టును నిర్మించి 60 సంవత్సరాలు గడిచినా చెక్కు చెదర్లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లిచ్చి కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రజా సంపద కొల్లగొట్టిందన్నారు.